వెదకి చూడాలి. వెదకి చూడటం అంటే నువ్వు బాగా పరిశీలించి జ్ఞానమును ఆధారం చేసుకుని పరిశీలిస్తే ఆయన వినా ఇంకొకటి లేదు. అదేమిటండి అలా ఎలా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. తండ్రి బంగారం కొట్టు జ్వరం వచ్చిందని కొడుకు కప్పచెప్పి వెళ్ళి పడుకున్నాడు. తెల్లారింది, బాబాయ్ వీడు సరిగ్గా కొట్టు కట్టాడో లేదో అని కొడుకుని పిలిచి, ఒరే కొట్టులో బంగారం ఉందా అన్నాడు. ఉండకూడదు నాన్నగారు, ఉంటుందండి, రాత్రి జాగ్రత్తగా కొట్టు తాళాలు వేశాను, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. వెళ్ళి చూసి వచ్చి అన్నాడు, నాన్నగారు కొట్టులో బంగారం లేదన్నాడు. పై ప్రాణం పైన పోయింది తండ్రికి. బంగారం లేకపోవడం ఏమిట్రా, పల జ్వరం ఉంటే ఉంది కానీ వస్తానని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి తలుపు తీసి చూశాడు. లోపల గాజులు ఉన్నాయి, హారాలు ఉన్నాయి, కంకణములు ఉన్నాయి, కేయూరములు ఉన్నాయి, భుజకీర్తులు ఉన్నాయి, పాదాభరణములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కర్ణాభరణములు ఉన్నాయి, ఉంగరములు ఉన్నాయి. ఇవన్నీ చూసి ఓరి బుద్ధిహీనుడా ఇక్కడే ఉంది కదరా బంగారం అన్నాడు. అంటే కొడుకు అన్నాడు, నాన్నగారు బంగారం ఎక్కడుంది, ఆభరణాలు ఉన్నాయండి. ఆభరణములుగా బంగారమే ఉన్నది, అది జ్ఞానము. ఇన్ని రూపాలుగా ఉన్నది పరమేశ్వరుడే అన్న భావన కలిగితే అభేదతత్వం. అది నాన్నగారు కలిగిన నాడు అంతటా ఉన్నాడు. వింటే పరిశీలించి చూస్తే విష్ణువు వినా ఇంకొకటి లేదు. ఎక్కడున్నాడని అడుగుతారేంటి మీరు? అంతటా ఉన్నాడు. ఇప్పుడు మీరు బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సుమండి, ఎందుకు వచ్చిందో ప్రహ్లాద నరసింహావతారం. ఇప్పుడు ఇద్దరు భక్తుల మధ్య ఉరిపిడి పడ్డాడు భగవంతుడు. చటుక్కున ప్రహ్లాదుడు మాట నీశాడు. ఏమనేశాడు? విష్ణువు యొక్క వ్యాపకత్వాన్ని సువ్యవస్థితం చేశాడు.